ఐపీలో ఆ స్పెషల్ క్రైటీరియా ఏదైతే ఉండిందో 75% క్రైటీరియా ఫర్ ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరికైతే 70% సెకండ్ ఇయర్ లో ఉండాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో, అండ్ 65% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉండాలి. అవి లేక కూడా సీట్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ మెంటర్షిప్ చేస్తుంటే చాలా మంది సీట్లు కోల్పోతారు అనమాట, తెలిసిన విషయం అది. సో అప్పుడు మనం ఏం చేయలేం, ఓకేనా. కాబట్టి ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి, బట్ కొంచెం స్మార్ట్ గా వర్క్ చేస్తూ వెళ్ళండి అండ్ ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి. మీరు ఆల్రెడీ తెలిసినవే మీకు ఐపీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అండ్ మెయిన్స్ కి సంబంధించినవి. అలానే కంప్లీట్ గా ఐపీ చదవండి అని చెప్పను, బట్ ప్యారలల్ గా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఐపీ ఆల్సో. మ్యాథ్స్ అయితే పెద్దగా ఐపీ క్వశ్చన్స్ అయినా మెయిన్స్ క్వశ్చన్స్ అయినా ఒకటే అనుకోండి, ఇక ప్రిపేర్ అవ్వాల్సింది చిన్న దాని నుంచి బేసిక్ లెవెల్ నుంచి చేస్తారు కాబట్టి మ్యాథ్స్ మీకు సరిపోతుంది. ఓకే, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఎలా చేస్తాం కాబట్టి ఫిజిక్స్ లాంటివి కెమిస్ట్రీ లాంటివి పిక్ చేసుకోవాలి, ఐపీ క్వశ్చన్స్ వరకు పిక్ చేసుకోవాలి. థియరీ ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. థియరీ రాయాలి మనం. డిస్క్రిప్టివ్ రాయడం అంటే కొద్దిగా చదవాలి, చదివితేనే డిస్క్రిప్టివ్ రాస్తాం, అదర్ చదవాలి రాయలేము. కాబట్టి అది ఆబ్జెక్టివ్ అనుకోండి, మనం చదవాల్సిన పని లేదు, దానికి కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం డెరివేషన్స్ చేస్తాము, దాన్ని సాల్వ్ చేసి అక్కడ ఆన్సర్ పెట్టేస్తాం. ఓకేనా. ఐపీకి వచ్చేసరికి అక్కడే చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు అనమాట. కాబట్టి ఇది ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్. ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. హలో స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి ఐపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వచ్చి March 1 నుంచి మీకు March 15 వరకేమో సెకండ్ ఇయర్ కి జనరల్ స్టూడెంట్స్ కి, అండ్ అలాగే March 13 వరకేమో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి జనరల్ స్టూడెంట్స్ కి సంబంధించి. ఒకసారి అయితే మనం టైం టేబుల్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇందులోనే మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది. సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మీకు జనరల్ స్టూడెంట్స్ అయితే February 10 నుంచి February 10 నుంచి మీకు ప్రాక్టికల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో February 10 నుండి 20 వరకు 10 to 20 వరకు అయితే ప్రాక్టికల్స్ ఉన్నాయి. అండ్ వొకేషనల్ స్టూడెంట్స్ కి అయితే February 5 నుండి 20 వరకు అయితే వొకేషనల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే మనకి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ రెండు సెషన్ లో జరుగుతుంది ఎగ్జామినేషన్. బట్ థియరీ ఎగ్జామినేషన్స్ మాత్రం ఓన్లీ మార్నింగ్ సెషన్ 9 to 12 ఆ టైంలోనే మీకు 3 hours ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఒక రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కి ఎగ్జామ్ జరిగితే నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకేనా. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే మాత్రం మీకు ఇంక్లూడింగ్ సండేస్ కూడా ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి. బట్ థియరీ ఎగ్జామినేషన్స్ అయితే హాలిడేస్ వస్తే హాలిడే ఇస్తారు అండ్ నెక్స్ట్ డే వర్కింగ్ డే నాడు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం. సో ఈ టైం టేబుల్ గురించి డిస్కస్ చేసినట్లయితే, సో ముందుగా మనకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడు అంటే March 1, 2025 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 అంటే తెలుగు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి. ఆల్ గ్రూప్స్ ఇందులో మళ్ళీ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ జనరల్ అందరికీ ఇదే నాడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత థర్డ్ నాడు సెకండ్ సండే వస్తుంది. థర్డ్ నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి తెలుగు లేదా సంస్కృత్ లేదా ఉర్దూ ఎగ్జామ్. సో ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి సంబంధించి ఆ రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ సో 3వ తారీఖు నాడు సెకండ్ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ తారీఖు ఎగ్జామ్ రాసిన ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ హాలిడే వస్తుంది, థర్డ్ హాలిడే వస్తుంది అండ్ 4th నాడు అంటే మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ కి ఫస్ట్ ఇయర్ కి 2 days హాలిడేస్ వచ్చింది. సో కాబట్టి 4th నాడు ఇంగ్లీష్ పేపర్ 1 ఎగ్జామ్ జరుగుతుంది ఫర్ ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్ కి వచ్చేసి 5th నాడు ఎగ్జామ్ జరుగుతుంది. 4th నాడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాస్తారు కాబట్టి ఆ రోజు సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుకుంటారు, 5th నాడు ఎగ్జామ్ రాస్తారు. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామ్ కి ఒక రోజు గ్యాప్ వచ్చింది, అర్థమైందా. అండ్ అలాగే 6th నాడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ కి ఎగ్జామ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ పేపర్ 1 year. అలాగే బైపీసీ అయితే బాటనీ, సిఈసీ అయితే సివిక్స్, హెచ్ఈసీ అయినా సిఈసీ అయినా సివిక్స్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి. అలాగే 7th నాడు మ్యాథమెటిక్స్ 2A ఫర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి అయితే పేపర్ 2 బాటనీ, అలాగే సిఈసీ వాళ్ళకేమో సిఈసీ హెచ్ఈసీ వాళ్ళకి సివిక్స్ పేపర్ 2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 8th నాడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 2B. సో మ్యాథ్స్ ఎగ్జామినేషన్ కి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎక్కడ సెలవు రాలే, అది గుర్తుపెట్టుకోండి. సెలవులు దేనికి వస్తున్నాయి, హాలిడేస్ దేనికి ఉన్నాయి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ కూడా దానికి ఇచ్చుకోవాలన్నమాట. సో మ్యాథ్స్ 1B రాస్తున్నట్లయితే బైపీసీ వాళ్ళు జువాలజీ రాస్తారు అండ్ హెచ్ఈసీ వాళ్ళు హిస్టరీ రాస్తారు. ఆ రోజు సిఈసీ వాళ్ళకి ఎగ్జామ్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ 10వ తారీఖు నాడు అంటే చూడండి 7th నాడు వీళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు మ్యాథ్స్ 2A రాస్తే 8th 9th 2 రోజులు వాళ్ళకి సెలవు దొరుకుతుంది. ఈ 2 days కూడా ఏంటి, మీరు మ్యాథ్స్ 2B ప్రిపేర్ అవడానికి. 2B అంటే చాలా హార్డ్ అని ఫీల్ అవుతుంటాం కదా. సో ఆ హార్డ్నెస్ ఉండటం వల్ల
మీకు లక్కీగా మ్యాథ్స్ 2Bకి హాలిడే వచ్చింది, యాజ్ వెల్ జువాలజీ 2 అండ్ అలాగే హిస్టరీ 2. అండ్ ఆ తర్వాత 11th నాడు ఫిజిక్స్ పేపర్ 1. సో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 11th జరుగుతుంది, 12th నాడేమో సెకండ్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది. సో ఫిజిక్స్ ఎగ్జామ్ కి నో హాలిడే. సో అంటే ఎక్స్ట్రా డే అనేది రాలేదు, మామూలుగా ఆల్టర్నేట్ డే ఒకటే వచ్చింది తప్ప ఎక్స్ట్రా డే అయితే రాలేదు, ఎవరికి రాలేదు. ఫస్ట్ ఇయర్ రాలేదు, సెకండ్ ఇయర్ రాలేదు. బట్ సెకండ్ ఇయర్ ఓన్లీ మ్యాథ్స్ 2Bకి వచ్చింది, ఓకేనా. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది పైన. అండ్ ఆ తర్వాత చూద్దాము. అండ్ 13th నాడు వచ్చేసి కెమిస్ట్రీ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, కామర్స్ ఏమో సిఈసి వాళ్ళకి, సోషియాలజీ పేపర్ ఏమో అండ్ ఫైన్ ఆర్ట్స్, సోషియాలజీ, మ్యూజిక్ పేపర్, ఓకేనా. అండ్ 15th కెమిస్ట్రీ చూడండి, కెమిస్ట్రీ 2 పేపర్ కూడా హాలిడే వచ్చింది. సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2కి హాలిడే వచ్చింది అండ్ కెమిస్ట్రీ 2 కూడా హాలిడే వచ్చింది. సో దే ఆర్ లక్కీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే కామర్స్ 2. సో 15th చూడండి, 15th మార్చ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ క్లోజ్ అవుతుంది, జనరల్ కోర్సెస్ అయితే మాత్రం. అండ్ 13th మార్చ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఎగ్జామినేషన్స్ క్లోజ్ అవుతున్నాయి, ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కి, ఇంకా జనరల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఇక్కడ 15th ఎగ్జామ్ కండక్ట్ క్లోజ్ అయిపోయిందంటే మీకు మళ్ళీ సెషన్ 2 జేఈ మెయిన్ రాసే స్టూడెంట్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కానీ, మీరు ఆల్రెడీ అమృత కానీ బిట్టి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అప్లై చేసి ఉంటారు కాబట్టి వాటికి చదువుకోవడానికి టైం ఉంటుంది అనమాట. సెషన్ 2 మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచే. సో అప్పుడు మీకు ఈజీగా ఈ 2 వీక్స్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఎవరు 15th నాడు కంప్లీట్ అయితే. అండ్ అలాగే వొకేషనల్ గ్రూప్స్ సంబంధించి 20th వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. 20th మోడర్న్ లాంగ్వేజ్ సెకండ్ ఇయర్ ఉంటుంది, 19th నాడు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ వరకు ఉంటుంది. అండ్ ప్రాక్టికల్స్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. అండ్ జనరల్ కోర్సెస్కి వచ్చి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతుంది, 11 days లో, ఇంక్లూడింగ్ సండేస్ కూడా ప్రాక్టికల్ జరుగుతుంది. ప్రాక్టికల్ జరిగేటప్పుడు 2 సెషన్స్ లో, మార్నింగ్ సెషన్ ఒక 9 to 12 noon ఒకటి అండ్ 2 to 5 PM ఒకటి, ఈ 2 సెషన్స్ లో కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుతాయి, ఓకేనా. సో కాబట్టి ఇంకెవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో స్టార్ట్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. అండ్ మీకు ప్రాక్టికల్స్ తర్వాత చదువుతాం కదా జేఈ మెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే అనుకుంటున్నారు, ఇప్పుడు జేఈ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ చాలా మంది మనకి జేఈ సెషన్ అయిపోయిన తర్వాత చదువుదాం అనుకుంటారు. సో అఫ్ కోర్స్ మంచిదే, బట్ మీరు ఐపీఈని ఈజీగా 1 week లో క్లియర్ చేయగలం అనుకుంటే మీరు అలాంటి నిర్ణయం తీసుకోండి. బట్ ఐపీఈ ఇంతవరకు ఏం చదవలేదు అనుకున్న స్టూడెంట్స్ అయితే మీరు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాయి, యాజ్ వెల్ as అదే టాపిక్ సంబంధించినటువంటి ఐపీఈ క్వశ్చన్స్ కూడా 1 గంట చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నారు, రోజుకి 4 గంటలు ప్రిపేర్ అవుతున్నారు, అందులో ఒక ½ hour నుంచి 1 hour ఐపీఈ కూడా చదువుకోండి ఆ పర్టికులర్ టాపిక్ లో, ఓకేనా. అర్థమైంది నేను చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడర్న్ ఫిజిక్స్ అవుతున్నారు, మోడర్న్ ఫిజిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫిజిక్స్ లో జేఈ మెయిన్స్ మోడర్న్ ఫిజిక్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 4 hours ప్రాక్టీస్ చేశారు, అందులో ఒక ½ hour నుంచి 1 hour వరకు మీరు ఎక్స్ట్రా 4 hours తర్వాత ఐపీఈకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చదువుకోండి. అలా ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా ప్యారలల్ గా మీకు వర్క్ అయిపోతుంది. సో ఈజీగా ఐపీ సంబంధించినటువంటి ఫోబియా మీలో ఉండదు అనమాట, మంచి మార్కులతో గెయిన్ చేయొచ్చు. సో మీరు మంచి జేఈ ర్యాంక్ తెచ్చుకొని, జేఈ అడ్వాన్స్ తెచ్చుకొని, ఐపీలో ఆ స్పెషల్ క్రైటీరియా ఏదైతే ఉండిందో 75% క్రైటీరియా ఫర్ ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరికైతే 70% సెకండ్ ఇయర్ లో ఉండాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో, అండ్ 65% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉండాలి. అవి లేక కూడా సీట్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ మెంటర్షిప్ చేస్తుంటే చాలా మంది సీట్లు కోల్పోతారు అనమాట, తెలిసిన విషయం అది. సో అప్పుడు మనం ఏం చేయలేం, ఓకేనా. కాబట్టి ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి, బట్ కొంచెం స్మార్ట్ గా వర్క్ చేస్తూ వెళ్ళండి అండ్ ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి. మీరు ఆల్రెడీ తెలిసినవే మీకు ఐపీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అండ్ మెయిన్స్ కి సంబంధించినవి. అలానే కంప్లీట్ గా ఐపీ చదవండి అని చెప్పను, బట్ ప్యారలల్ గా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఐపీ ఆల్సో. మ్యాథ్స్ అయితే పెద్దగా ఐపీ క్వశ్చన్స్ అయినా మెయిన్స్ క్వశ్చన్స్ అయినా ఒకటే అనుకోండి, ఇక ప్రిపేర్ అవ్వాల్సింది చిన్న దాని నుంచి బేసిక్ లెవెల్ నుంచి చేస్తారు కాబట్టి మ్యాథ్స్ మీకు సరిపోతుంది, ఓకే. టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఎలా చేస్తాం కాబట్టి ఫిజిక్స్ లాంటివి, కెమిస్ట్రీ లాంటివి పిక్ చేసుకోవాలి, ఐపీ క్వశ్చన్స్ వరకు పిక్ చేసుకోవాలి. థియరీ ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. థియరీ రాయాలి మనం, డిస్క్రిప్టివ్ రాయడం అంటే కొద్దిగా చదవాలి, చదివితేనే డిస్క్రిప్టివ్ రాస్తాం, చదవాలి రాయలేము కాబట్టి. అది ఆబ్జెక్టివ్ అనుకోండి, మనం చదవాల్సిన పని లేదు, దానికి కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం డెరివేషన్స్ చేస్తాము, దాన్ని సాల్వ్ చేసి అక్కడ ఆన్సర్ పెట్టేస్తాం, ఓకేనా. ఐపీకి వచ్చేసరికి అక్కడే చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు అనమాట. కాబట్టి ఇది ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్. ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపటి నుంచి మన ఛానల్లో బ్లూ ప్రింట్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఐపీ 2024 ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది మన ఛానల్లో. సో అది 2024లో దాదాపు 100 వీడియోస్ వరకు చేస్తున్నాయి అనమాట, మొన్న ఇయర్ వాళ్ళు రాసినవి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి, మీరు అక్కడ చూసుకొని దాన్ని కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట.
అండ్ ఈ సంవత్సరానికి సంబంధించిన కూడా లేటెస్ట్ వీడియోస్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.